హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ఐడియా రూపంలో మీ ఇంటి బడ్జెట్ ప్లాన్ని మీరే ఈజీగా సిద్ధం చేసేసుకోవచ్చండి. మన ఛానల్లో 7,000 నుండి 35,000 వరకు బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒకసారి చెక్ చేసేయండి. అలానే ఈరోజు రూపా గారు అడిగారండి. 40,000 బడ్జెట్ ప్లాన్ చెప్పండి అక్క అని చెప్పేసి ఇన్స్టాలో రూపా గారు మెసేజ్ చేశారు. ఈమె ప్రతి నెల కూడా కొంత బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నారటండి. అందులో ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. అదేంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఈ వీడియో స్పెషల్గా ఆమె గురించేనండి. ఆమెతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే 40,000 మంత్లీ బడ్జెట్ తీసుకుని ఉంటే ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే చాలా సంతోషమే. అలానే మన ఛానల్ వీడియోస్ అన్నీ బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే రూపా గారు 40,000 బడ్జెట్ ప్లాన్ అడిగారని చెప్పాను కదా. నాది ఒక చిన్న ఐడియా మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. మనకి వచ్చిన ఆదాయంతోనే నేటి అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్తులో ఖర్చులను అంచనా వేసుకోగలగాలి. అది దేశ బడ్జెట్ అయినా ఇంటి బడ్జెట్ అయినా ఒకటేనండి. ఇది నా అభిప్రాయం అండి. మనం ఎంత ఖర్చులు చేస్తున్నాము అనేది ఖచ్చితంగా ఒక లెక్క అయితే ఉండాల్సిందే. అది ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. మన ఫ్యామిలీకి ఏమేం కావాలి అనేవి తయారు చేసే ముందు మన ఆర్థిక లావాదేవీలు ఏంటో అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఒక బడ్జెట్ ప్లాన్ అనేది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్లాన్ కూడా మనం ప్రతి నెల కనీసం ఒక 6 నెలలు కనుక వేసుకున్నట్లయితే మనకి అలవాటైపోతుందండి. అప్పుడు ఇంకా మనం రాసుకోవలేదు, అన్నీ కూడా మన మైండ్లోనే గుర్తుండిపోతాయి. ఖచ్చితంగా ఒక 6 నెలలైతే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే మనకే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. మనకి వచ్చే ప్రతి రూపాయి కూడా లెక్కించుకోవాల్సిందేనండి. మనీ ఎంత వస్తుంది, ఖర్చుల కోసం బయటికి ఎంత వెళ్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇంటి రెంట్ వచ్చేసి 8,000 అంటండి. దీనిని మనం అస్సలు తగ్గించలేము, మార్చలేమునండి. ప్రతి నెల కూడా 8,000 రెంట్‌కైతే ఇవ్వాల్సిందే కదా. అంటే ఎవరి ఆదాయానికి, ఎవరి రెంట్‌కి తగ్గట్టు వాళ్ళకనమాట. అలానే వీళ్ళు అపార్ట్మెంట్‌లో ఉంటారంటండి. అందుకని మెయింటెనెన్స్ రూ. 1,000 అంట. ఫోన్ రీఛార్జ్ 400, టీవీ బిల్లు 350 అంటండి. నిజానికి రూపా గారు చాలా చక్కగా బడ్జెట్ వేసుకున్నారనే చెప్తానండి నేనైతేని. అలానే కిరాణా సామాన్లకి 3,500 అవుతుందంట. రైస్ బ్యాగ్‌కి 1,500, గ్యాస్‌కి రూ. 1,000, కూరగాయలకి 1,500, నాన్ వెజ్‌కి 1,500 వేసుకున్నారండి. అలానే ఫ్రూట్స్‌కి 1,500, స్నాక్స్‌కి రూ. 1,000, కరెంట్ బిల్లు 500 నుంచి 700 లోపు వస్తుందంటండి. అలానే వాటర్ క్యాన్‌కి 200, మెడికల్‌కి 500, పెట్రోల్‌కి 1,500, పాలకి రూ. 1,000, వినోదానికి 2,000, బట్టలకి 500, అత్యవసరానికి రూ. 1,000, అలానే దానానికి రూ. 450 వేసుకున్నారండి. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మనకున్న దాంట్లో మనం దానం చేయడం తప్పేమీ కాదండి. కానీ దానిని కూడా ఇందులోనే రాయాలి. ఎందుకంటే మన బడ్జెట్లోంచే వెళ్తుంది కాబట్టి అని చెప్పేసి అది కూడా బడ్జెట్ ప్లాన్‌లో రాశారు చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా పోను వీళ్ళకి 29,000 అయితే ఖర్చు అవుతుందండి. ఇంకా 11,000 మిగులుతుంది. నేనైతే ఒక రూ. 1,000 చేతిపట్టుకి అలా పక్కన పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే గమ్మున ఏదైనా అవసరం రావచ్చు, ఏదైనా పండగ రావచ్చు, పుట్టినరోజులు రావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు.
ఇలా రూ. 1000 పక్కన పెట్టడం వలన అవి అవసరానికి ఉపయోగపడతాయి. అలానే పక్కన పెట్టామనుకోండి, అవి అలాగా ఈ నెలలో ఒక ఏదైనా ఫంక్షన్ వచ్చింది, ఏదైనా అవసరం వచ్చింది అన్నప్పుడు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రూ. 1000 కూడా నేను పక్కనే పెట్టమని చెప్తానండి. మిగిలిన 10,000లో కంపల్సరీ ఒక రూ. 1000 హెల్త్ ఇన్సూరెన్స్‌కి, ఒక రూ. 1000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమనైతే సలహా ఇస్తాను. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది నా భావనండి. ఇక మిగిలిన 8,000ని ఏ విధంగా మనం పెట్టుబడి పెడితే మనకి ఫ్యూచర్‌లో ఏ విధమైనటువంటి మనీ ఆదా అవుతుంది అనేది చూసేద్దాము. నేనైతే 8,000ని కూడా పీపీఎఫ్ కానీ, ఆర్‌డీ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో కాకుండా ఫస్ట్ అయితే చీటీ కట్టమని చెప్తానండి తెలిసిన వాళ్ళ దగ్గర. వీటిలో కూడా పెట్టమనే చెప్తాను. కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే చీటీకే ఇవ్వమని చెప్తాను. అది కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరండి. ఎందుకంటే మనం ఒక 5,000 చీటీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి 10 నెలలు తిరిగేసరికి 50,000 చీటీ పాట అయితే మన చేతిలో ఉంటుంది. అప్పుడు దానిని పోస్ట్ ఆఫీస్‌లో వేసుకున్న, పీపీఎఫ్‌లో వేసుకున్న, లేదా మ్యూచువల్స్‌లో పెట్టుకున్న పెట్టుబడి కింద మనకి యూజ్ అవుతుంది. లేదా ఏదైనా గోల్డ్ తీసుకున్నా కూడా బావుంటుంది. లేదా ఫిక్స్డ్ వేసుకున్నా సరే బావుంటుందండి. ఈ 50,000ని ఫిక్స్డ్ కనుక వేసుకున్నట్లయితే మనకి ఇయర్లీ వన్స్ వడ్డీ అయితే మనకి వస్తుంది కదా! అంటే ఈ 50,000ని ఫిక్స్డ్ వేస్తే వడ్డీ రూపంలో మనకి మరొక ఆదాయ మార్గం కనిపిస్తుంది అనమాట. అందుకని ముందు ఖచ్చితంగా చీటీ అయితే వేసుకోండి. అది మనకి తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ వేసుకున్నట్లయితే మనకి భయం ఉండదండి. లేదంటే మనకు తెలియని వాళ్ళ దగ్గర ఈ రోజుల్లో చీటీలు వేసుకుంటే చాలా నష్టమే పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 3,000లో ఒక రూ. 1,000 అయితే నేను పోస్ట్ ఆఫీస్‌లో కట్టమని చెప్తానండి. ఒక రూ. 1,000 ఆర్‌డీ, ఒక రూ. 1,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టగలిగితే మనకి 3 విధాలుగా వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్‌లో 4-6% ఉందనుకుంటున్నానండి. ప్రెజెంట్ వడ్డీ పర్సెంటేజ్ అయితేని. అలానే ఆర్‌డీలో 7-8% అయితే ఉంటుందండి. మ్యూచువల్స్‌లో నేనైతే 8-10% రాస్తున్నాను కానీ 12-14% కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. కాకపోతే మ్యూచువల్స్‌లో పెట్టేటప్పుడు దాని గురించి తెలుసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఇక ఈ విధంగా మనం కనుక ఈ 10,000ని 4 రకాలుగా పెట్టుబడులు పెడితే మనకి 4 విధాలుగా మనీ అయితే జనరేట్ అవుతుందండి. అలానే గ్రోసరీస్‌లో కానీ, మనకి గ్యాసు మార్చి నెల కానీ, కొంచెం కరెంట్ బిల్లులో కానీ, కొంచెం ఫ్రూట్స్ అండ్ స్నాక్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ ఇలాంటి వాటిలో కానీ, కొంచెం బట్టలలో కానీ, వినోదాల్లో కొంచెం తగ్గించుకుని గానీ, మనం మనీని కొంచెం ఒక తక్కువలో తక్కువ నెలలో ఒక 2,000 అయినా మనం సేవ్ చేసుకోగలిగితే మీరు గోల్డ్ స్కీమ్ కూడా కట్టచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే గోల్డ్ కూడా మనకి ఒక విధమైనటువంటి ఆదాయ వనరే అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ఆభరణాల రూపంలోనూ పెట్టుకోవచ్చు. అవసరానికి అమ్మలా ఆదుకుంటుంది కాబట్టి బ్యాంకులోనైనా పెట్టుకోవచ్చండి. ఇది కూడా నాదొక చిన్న సలహా మాత్రమే. ఈ విధంగా మనం పెట్టుబడులు పెడతాం కదా! దీనికి మనకి సంవత్సరానికి ఇలా 4 విధాలుగా మనీ అయితే జనరేట్ అవుతుందండి. అంటే 4 విధాలుగా మనకి సంవత్సరం తిరిగేలోపు మనకి మనీ అనేది మనకి తిరిగి వస్తుందన్నమాట. ఇంట్లోనే ఉంటే మనకి దానివల్ల యూజ్ ఏమీ ఉండదు కదా! ఇలా పెట్టుబడి పెట్టడం వలన మనకి రిస్క్ కూడా ఉండదండి. పోస్ట్ ఆఫీస్‌లో రిస్క్ ఉండదు. బ్యాంక్‌లో రిస్క్ ఉండదు. మ్యూచువల్స్‌లో కొంచెం చూసుకొని పెట్టుకోవాలండి. అది కూడా పెద్దేమి రిస్క్ ఉండదు. ఇలా 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి మనకి ఈ విధంగా వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. మనకి చీటీ అనుకోండి 10 నెలలకే వస్తుంది. కానీ పీపీఎఫ్ కానీ, ఆర్‌డీ కానీ వీటిలో పెట్టినప్పుడు మనకి ఖచ్చితంగా 1 ఇయర్ గానీ, 3 ఇయర్స్ గానీ, 5 ఇయర్స్ గానీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందండి. అప్పుడే బల్క్ అమౌంట్ మనకైతే కనిపిస్తుంది. ఉదాహరణకి 2 ఇయర్స్‌కి నేను వేస్తున్నానండి. ఒక 5,000 మనకి ఫిక్స్డ్ వేసాం కదా! దానికొచ్చిన ఈ 4కి కలిపి ఒక 5,000 వచ్చినా, మనం ఒక్కొక్క నెల రూ. 1,000 సేవ్ చేసిన మొత్తం 12,000 అయితే మనకి ప్రతి సంవత్సరము కూడా మనకొచ్చే 40,000 కాకుండా అదనంగా ఇంకొక 12,000 అయితే మనం ఈజీగా జనరేట్ అయితే చేసుకోవచ్చు.
ఇది 1 ఇయర్‌కండి. ఇలానే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి ఆదాయము పెరుగుతుంది. వడ్డీ కూడా ఆ నెలకి ఆ నెల పెరుగుతూనే ఉంటుంది గదా! ఒక 5 సంవత్సరాలకి ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ కనుక చేస్తే ఒక బల్క్ అమౌంట్‌లో ఒక పెద్ద అమౌంట్ మనమైతే ఆదా చేసిన వాళ్ళమవుతాము అనేది నా అభిప్రాయం అండి. నాది ఇదొక చిన్న సలహా మాత్రమే. మీ అందరికీ నచ్చింది అంటే ఫాలో అవ్వండి. లేదంటే వదిలేసేయండి. వచ్చే 40,000 జీతంలో 10,000ని మీరు సేవ్ చేయగలుగుతున్నారు అంటే చాలా గొప్ప విషయమే అండి. ఈ రోజుల్లో చాలా కష్టమండి. ఎందుకంటే ప్రతీదీ కూడా మనకి ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటున్నాయి. ఏది కొనాలన్నా సరే. అలానే ప్రతీ నెల బడ్జెట్ ఈ విధంగానే ఉండాలనేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక 10,000 మిగిల్చుకోగలము అనుకున్నప్పుడు ఈ విధంగా మనం మంచిగా ప్లాన్ అంటూ వేసుకుంటే మనం ఈజీగా కొంత పెట్టుబడి పెట్టి మనమైతే బల్క్‌గా అమౌంట్ చూడొచ్చు అనేది నా అభిప్రాయం అండి. మన కష్టార్జితాన్ని మనమే కాపాడుకోవాల్సి కూడా ఉంటుంది కదా! మనం కష్టంతోనో, ఇష్టంతోనో ఉద్యోగం అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాము. అది ప్రైవేట్‌దైనా, గవర్నమెంట్‌దైనా ఏదైనా సరే కంపల్సరీ కష్టపడే చేస్తూ ఉంటాం కాబట్టి, మన మనీని మనమే కాపాడుకోవాలి అనేది నా అభిప్రాయం మాత్రమే అండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.